కాఫీ రెడీ. అతిథులుగా వచ్చి ఇంటి పని చేయొచ్చా? బాగుంది. ఇది ఒక పెద్ద పనా? అవును. అతకని బ్రతుకుల్ని అతికించావు, మా కాపురానికి రూపం ఇచ్చావు. నీకు ఇది ఒక పెద్ద పనే. ఈ పొగడతలకేం గాని రాధను ఒంటరిగా వదిలి ఆఫీస్కి వెళ్ళేవారు ఒక పని మనిషిని పెట్టుకోవాలని తోచలేదా? నిజమే. ఇన్నాళ్ళు నేనుగా లేదు. అనవసరంగా రాధను బాధలు పెట్టాను, ఇల్లు నరకం చేసుకున్నాను. గతాన్ని గురించి బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు కూడా పాడైపోతుంది. జరిగినవన్నీ మర్చిపోయి ఇంటిని స్వర్గం చేసుకోండి. కాదు, నువ్వు సృష్టించి ఇచ్చిన స్వర్గాన్ని కాపాడుకుంటావు శాంతి. శాంతి శాంతి నువ్వేనా శాంతివి? అవునమ్మా, నీ కన్నిటి కారణమైన శాంతిని కాదక్క, కాదు. నువ్వు నా కన్నీళ్లు తుడిచావు, కళ్ళు లేని నాకు 2 కళ్ళు ఇచ్చావు, నా చీకటి ఇంట్లో దీపం వెలిగించావు. అక్క, నీ రుణం తీర్చుకోలేదు. ఏవి నీ పాదాలేవి? రాధా, రాధా అక్క. శాంతి, లా పాస్ అయ్యావు, అందులోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నాకు అంతేనన్నా. బలవంతంగా తెచ్చుకున్న నవ్వులో బాధే కనపడుతుంది. నువ్వు ఇలా ఉంటే ఈ ఇల్లే చిన్నపోయిందమ్మా. శాంతి, ఒక్కగాని ఒక్క బిడ్డ, నిన్ను చూసుకునే కదమ్మా మేము బ్రతకాలి. జరిగింది మర్చిపోతాను, ముందు సంగతి ఆలోచించు. ఆలోచించాను నాన్న, లా ప్రాక్టీస్ చేస్తాను. జయ మహాశక్తి, మాయా, మహామాయా, కాళీ, మహంకాళి, కలకత్తా కాళీ, సుమహంకాళి, ఠోమహంకాళి, ఠోమహంకాళి. ఏమి దోషమో? ముహూర్త దోషం. విన్నారా శంకరయ్య గారు? ముహూర్త దోషమట. అనగా మీ అబ్బాయి మీ కోడలికి తాళి కట్టిన ముహూర్తం మంచిది కాదు. కాళీ, దీనికి పరిహారమేమి? ఇప్పుడు సుముహూర్తం, మళ్ళీ పెళ్లి చెయ్యాలి. మళ్ళీ పెళ్ళ ఏమిటిది? ఏమయ్యా, పెద్ద మనిషి నిన్ను పిలిపిస్తే పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటావు? నీకేమైనా బుద్ధి ఉంది? భయపడకండి, పొరపడకండి. ఇదిగో బొమ్మ, నీ కొడుకు బొమ్మ. ఈ బొమ్మ చేత ఈ ముహూర్తానికి ఇప్పుడే నీ కోడలకు మరొక్కసారి తాళి కట్టిస్తాను. బొమ్మ ఏమిటయ్యా తలకాయ తాళి బొమ్మ? శంకరయ్య, వంకరగా మాట్లాడకు. ఈ బొమ్మలో ఇప్పుడు ప్రాణం పోస్తాను, చూస్తావా? చైతన్యం కలిగిస్తాను, చూస్తావా? ఏం కాళీ? వద్దు, ఈ బొమ్మలోని చైతన్యాన్ని నీలోకి రప్పిస్తాం. నువ్వే కట్టు. ఇస్తాం. చూశావా, కాళీ ఆజ్ఞ తప్పుతుందా? ఇదిగో, ఇదిగో తాళి. ఉండండి, ఏమండి స్వామి, అమ్మాయి వదలు, నేను కట్టుకుంటే పని జరుగుతుంది. మహాపచారం. ఇదిగో. వాట్ ఫాదర్, షష్ఠి పూర్తి చేసుకుంటున్నావా? అందరూ ఒక పెళ్లికే కష్టపడుతుంటే నువ్వు 60 పెళ్లి చేసుకుంటున్నావే. హలో హెవెన్స్, వైకుంఠం ఏమిటిదంతా? రే చెప్పాలి గట్టే. బాబు బాబు, ఏం లేదండి, తనకు బుద్ధి కొంచెం మార్పు అవుతుందిట, అందుకోసం శాంతి. కాళివా నువ్వు? కాదు, కానే కాదు, మహాకాళి. కాళివా? కాదు కాదు కాదు, నా పేరు వెంకయ్య. నా దేహాన్ని కొడతావే కానీ ఆత్మను కొట్టగలవా? నా అంతరాత్మను తాగలవా? చచ్చిపోయింది కదా ఉన్నది అంతర్యామి. ఇందుగల దిందు లేదని సందేహం వలదు. అది నిప్పులో కాలదు, నీటిలో తడవదు. నిన్ను బాగుపడతావని భూత వైద్యుని తీసుకొచ్చి పూజలు పురస్కారాలు చేస్తావని ధ్వంసం చేస్తావరా? నువ్వు ఇంట్లో చేసే అన్యాయాలు అక్రమాలు చూస్తూ కూర్చోవడం కంటే బయటకు పోవడం మేలురా. అవునమ్మా, మేము వెళ్ళినందువల్లైనా మీ కాపురం బాగుపడి మీరు హాయిగా సంసారం చేసుకుంటుంటే మాకు అదే 10,000. అదే వస్తానమ్మా, పోతున్నావు. పదవే. ఎక్కడికే? అత్త మామలకు తోగ్గా బయలుదేరావా? పోవంటే
అవును, నువ్వు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వాటికి నోరుండొద్దు. అక్క నువ్వా? నోరున్న వాళ్ళని అడగడానికి సిగ్గా అమ్మా. రా, నువ్వింత ఆనందంగా ఉండడు నాకెంతో కన్నుల పండుగగా ఉంది. అంతా నీ సెలవేనక్క. అది సరే గాని నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వు అడిగితే అబద్ధం చెప్తానా? అడగక్క. మరి ఏమిటక్క నువ్వు మరి? గురుగారు లేరా? ఏ గురువు కోసం అంత పరుగు పరుగున వచ్చా? ఏమిటమ్మా అక్కడ చేతులు కాసు కూర్చుంటాను, టైం అంటే టైంకి మొదలెట్టద్దు. ఓహో అదే ఆ సంగతి. ఇదిగో ఇంకెప్పుడు ఆయన కోసం రా, మర్యాద దక్కదు. ఏమిటమ్మో మర్యాద గిర్యాద అంటున్నావు? నేనంటూ ఒకరిని లేకపోతే మీ ఆయన మర్యాద ఏమిటో తెలిసేది. ఆయన గారు చేసే అన్యాయాలకి అక్రమాలకి ఈ పాటికి మీ హస్బెండ్ బెండ్ ఎత్తిచ్చేసాడు. ఏమిటి ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు? మీ హస్బెండ్ అసలు మనిషిగా పుట్టడమే మొదట ఏమిటో నేను లేనప్పుడు నా పేరంతా మాట్లాడుతున్నావు? గురు, నీ పెళ్ళానికి కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్పు. నువ్వు సరిగ్గా నడవకపోతే నిన్ను అదుపులో పెట్టుకోవాలి, అంతేగాని నన్ను అమర్యాదగా మాట్లాడే ఊరుకోను. నీకేమిట్రా మర్యాద? నా దగ్గర పనిచేసేవాడు నీకెట్టా ఉంటుందిరా మర్యాద? నా పెళ్ళంతా ఒంటరిగా మాట్లాడే అప్పుడే పోయిందిరా మర్యాద, మట్టి కొట్టుకు పోయిందిరా. చెప్పు గురు, అసలు సంగతి ఉంది, అది చెప్పానంటేనా? చెప్పు చెప్పానా? చెప్పేస్తున్నా. అసలు పాయింట్ గురు, నన్నే కొడతావురా? నన్ను ఈ సంగతి అనుకుంటా ఉండు. నీ గుట్టంతా నా చేత ఉందిరా.